ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల సాక్షి ఛానల్లో కొమ్మినేని హోస్ట్గా నిర్వహించిన డిబేట్లో రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అయితే హోస్ట్గా వ్యవహరించిన కొమ్మినేని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో ఉంటున్న ఆయన్ను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో ఉంటున్నారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని మంగళగిరి కోర్టు తప్పుపట్టింది. కొమ్మినేనిపై ఆ సెక్షన్లను తొలగించింది. అనంతరం ఆయన్ను రిమాండ్కు ఆదేశించింది. బెయిల్ కోసం కొమ్మినేని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. నవ్వినంత మాత్రాన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణల్లో భాగంగా తాము కూడా నవ్వుతుంటామని న్యాయమూర్తులు పేర్కొంటారు. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్రాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ వెంటనే ఆయన్ను విడుదల చేయాలని పోలీసుల్ని ఆదేశించడం గమనార్హం. దీనితో కొమ్మినేని విడుదల కానున్నారు.